నైనా భూమి మీద మనం దేవుని కొరకు చక్కగా బ్రతకాల. ఈ లోకానికి దేవుడు పంపించినాడు. మరలా మనం అడిగిపోలా. ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడ. ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి వచ్చిన, షెడ్కి వచ్చిన, షెడ్లో కార్ రిపేర్ చేయించుకుంటున్నా. ఇదో మీరు కార్ రిపేర్ చేస్తారు, మెకానికల్ కాబట్టి కార్ చక్కగా రిపేర్ చేస్తున్నారు. రిపేర్ చేయించుకొని మళ్ళీ అడిగిపోతా, ఇంటికి వెళ్ళిపోతా. అలాగే పరలోకం నుంచి, స్వర్గం నుంచి మనం వచ్చినాం. దేనికి వచ్చినాం? కారు చెడిపోయి తెలికి ఆడికి వచ్చినా, షెడ్కి వచ్చినా. మనం కూడా చెడిపోయి భూమి మీదకి వచ్చినాం. ఎందుకు? భూమి షెడ్డు, అంతేనా? పాపం చేసిన వాళ్ళు ఏడ బాగు కావాలా? భూమి మీద బాగు కావాలా? అర్థమైందా? ఇప్పుడు ఈ కార్ను రెడీ చేయడానికి మెకానిక్ నువ్వు అయితే, మరి పాపాలు చేసి పాడైపోయిన మనల్ని బాగు చేయడానికి మెకానిక్ ఎవరు? యేసుప్రభు. దేవుడు యేసుప్రభుని మెకానిక్గా పెట్టినాడు. మనం పాపాలు పోగొట్టుకోవాలి ఆయన ద్వారా. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా పాపాలు పోగొడతాడు. పాపాలు పోగొట్టుకొని పరిశుద్ధంగా బ్రతకాల, అంటే మంచిగా బ్రతకాల. మంచిగా బ్రతకాలంటే మనకు తోడు ఎవరు ఉండాలా? గొర్రెలు చక్కగా పోవాలంటే తోడు ఎవరు ఉండాలి? గొర్రెలకు కాపర్ ఉండాలా. కాపర్ లేకపోతే పోతారా? ఇప్పుడు మీ యజమాని లేకపోతే మీరు పోతారా సరిగ్గా? ఇమాం ఉండబట్టే కదా మీరు చక్కగా వెళ్తున్నారు. అలాగే మనకు కూడా ఒక కాపర్ ఉండాలి. ఆ కాపరే యేసుప్రభు. బాబు, చనిపోతే మరో బ్రతుకుంది బాబు. ఇప్పుడే చెప్పినాను కదా నీకు. చెట్టుకు ప్రాణం ఉంటుంది, దాన్ని కాసిన కాయకు ప్రాణం ఉంటుంది. కోసేస్తే ప్రాణం పోతుంది, కాయకు ప్రాణం పోతుంది, దాంట్లో ఉన్న విత్తనానికి ప్రాణం పోతుంది, తినేస్తాం. ఆ విత్తనాన్ని భూమిలో వేస్తాను. మళ్ళీ భూమిలో వేసిన తర్వాత మళ్ళీ విత్తనం ఏమవుతుంది? బతుకుతుందా? మళ్ళీ బతుకుతుంది. అంటే చచ్చిపోయిన దాన్ని బతికించింది ఎవరు? చచ్చిపోయిన గింజకు ప్రాణం ఇచ్చి బ్రతికించింది ఎవరు? దేవుడు. మనిషి బతికించలేడు. ఒక చనిపోయిన గింజ తిరిగి బ్రతుకుతూ ఉంటే మీకు కూడా బ్రతుకులేదా? మీకు మరో బ్రతుకుందని చెప్పడానికి ఆ గింజను బ్రతికించినాడు. ప్రకృతిలో మనకు పాఠం పెట్టినాడు. చనిపోయిన తర్వాత మరో బ్రతుకుంది. యేసుప్రభు చనిపోయిన తర్వాత తిరిగి దేవుడు 3వ దినం లేపినాడు. ఆయన తిరిగి 3వ దినం బ్రతికించినాడు. ఎందుకు బ్రతికించినాడు? దేవుడు మాట విని దేవుడు మాటల ప్రకారం జీవించినాడు కనుక దేవుడు ఆయన ఏం చేసినాడు? బతికించినాడా? నువ్వు కూడా యేసుప్రభులాగా దేవుని మాటని దేవుని మార్గంలో నడుచుకుంటే దేవుడు నిన్ను కూడా బతికిస్తాడు, స్వర్గాన్ని తీసుకొని పోతాడు. స్వర్గం శాశ్వతం, ఇది అశాశ్వతం. భూమి అశాశ్వతం, అది శాశ్వతం. శాశ్వతమైన దాన్ని సంపాదించుకోవాలి బాబు. ఈ కారు అట్ట రిపేర్ చేసినావో దేవుడి ద్వారా మనం కూడా రిపేర్ అవ్వాలా, పాపాలు పోగొట్టుకోవాలా, ప్రయోజకులుగా మారాలా. అంతేనా? ఇప్పుడు రిపేర్ అయిన తర్వాత కారు ఎలా ఉంది? సూపరా? మనం కూడా పాపాలు పోగొట్టుకోవాలా, పరిశుద్ధులుగా బ్రతకాల. పాపాలు పోగొట్టేది దేవుడే. డాక్టర్ రోగాలు పోగొట్టగలడు, పాపాలు పోగొట్టగలరా? పాపాలు పోగొట్టే దేవుడు దేవుడే. ఎలా? తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా. దేవా, నేను పాపిని ప్రభువా, నా తప్పులు క్షమించు ప్రభువా. తండ్రి, నా తప్పులు క్షమించు తండ్రి అని దేవుడిని వేడుకునే అనుకో. ప్రభు పెట్ట మనల్ని కాపాడుతాడు బాబు. సరేనా? దేవుడిని నమ్ముకొని లక్షణంగా ఉండండి. మీరు మీ కుటుంబాలు లక్షణంగా ఉండాలని, మీరందరూ దీవింపబడాలని కోరుకుంటున్నాను. ఓకేనా? వందనాలు. మీకు చక్కగా విన్నందుకు మీకు కృతజ్ఞతలు.